భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ. పోలిశెట్టి వెంకట సుబ్బారావు. బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కోవూరు మండల అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కోవూరు బజార్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలతో కోవూరు సెంటర్లో ప్రజలకు స్వీట్లు పంచి విజయోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బీహార్ ఇంత ఘన విజయం సాధించడానికి ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని స్పష్టం చేశారు. అలాగే భారతదేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా 4వ స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిరాజు చక్రవర్తి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నగంటి వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు కలిసేటి మురళి, కుంచాల శివకుమార్, కార్యదర్శి శెట్టి వెంకట శివయ్య, విన్నకోట బాలకృష్ణ, సీనియర్ నాయకులు నెల్లూరు రమణారెడ్డి, బేతిరెడ్డి, నగేష్, శ్రీకర్, బెల్లంకొండ మల్లి, గాదిరాజు అనిల్, నాగరుద్ర, ప్రసాద్, లాయర్ రాంబాబు, ఎస్టీ మోర్చా మణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇది భారతదేశం మొత్తం కూడా మోడీ గారిని విశ్వసిస్తున్నారని మనం అనుకోవాలి. ఇప్పటివరకు కూడా వివిధ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీహార్లో ఉన్న కాంగ్రెస్ మొత్తం తుడుచుకుపోయి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీనికంతటి కారణం ప్రధానమంత్రి మన మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం. ఆయన చేసేటువంటి అభివృద్ధి పనులే ప్రజలు మెచ్చి అందరం ఎక్కిస్తున్నారు. ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఆయన పొడుగు బలహీన వర్గాల వారికి ఇస్తున్నటువంటి అభివృద్ధి పథకాలే మోడీ గారి విజయం. అంతేకాకుండా భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థాయికి, బలమైన ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి ఎగబాకింది మన ఇండియా. దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి అదేవిధంగా ఏదో విధంగా ఉగ్రవాదులు వెనక్కి లాగాలని చెప్పి భారతదేశాన్ని ఆలోచిస్తుంటే ఈయన ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారన్నమాట. ఎంత చేసినా కానీ ఉగ్రమోకల్ని మట్టు పెట్టడం ఖాయం. తర్వాత నరేంద్ర మోడీ గారు పగా ప్రతీకారాలు తీసుకొని మన భారతదేశాన్ని ముందు స్థానాల్లో నడిపిస్తారని ఆశిస్తూ బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ